ఈరోజు చిట్టి ఛానల్లో సాల్మన్ ఫిష్ ఫ్రై చేసి చూపించబోతున్నాను. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని రసం పిండి నీసు వాసన పోయే వరకు క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలండి. దానికి కావాల్సిన పసుపు, కారము, జీలకర్ర, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు. ఇప్పుడు నేను కొన్ని ఉల్లిపాయలు వేయించి మిక్సీలో ఇవన్నీ ఎలా మ్యారినేట్ చేయాలో చూపిస్తాను. ఉల్లిపాయని వేయించి ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం సరిపడా అంటే 2 స్పూన్లు వేస్తున్నాను నేను. 1 స్పూను గరం మసాలా, ధనియాల పొడి 2 స్పూన్లు, ఉప్పు సరిపడా. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో 2 స్పూన్లు నిమ్మకాయ జ్యూసు, 2 చెక్కల నిమ్మకాయ రసం పిండాలి. కొంచెం 1 స్పూన్ నూనె కూడా వేయాలండి. ఈ ముక్కలకి ఇలా ఒక్కొక్క ఫిష్ ముక్కకి ఈ మసాలా పట్టించి పక్కకు పెట్టుకోండి. తర్వాత మూకుల్లో వేయించవచ్చు. వేయించి మీకు చూపిస్తాను, ఎలా వేయించాలో చూపిస్తాను. 2 సైడ్లు పెట్టుకోండి. ఇలా మ్యారినేట్ చేశాక గంట సేపు నానబెట్టండి. పైన జల్లడానికి ఉల్లిపాయలు చక్రాలా కోసుకొని, పచ్చిమిరకాయలు పొడవుగా కోసుకొని, కొత్తిమీర సన్నగా కోసి పెట్టుకోండి. లాస్ట్కి ఇవి వేయించి వేద్దాము. ఇప్పుడు నేను మూకిడి ఆన్ చేసుకొని నూనె వేసుకొని ఇలా మూకిళ్ళు సమంగా ఇలా చుట్టూ మూకిడికి అంటేట్టు ఉంచుకొని ఒక్కొక్కటి ఇలా వేసుకోండి. నిమిషాలు అయ్యాక మూకుల్లో వేగాక ఇప్పుడు ఇలా తిరగేయాలి. తిరిగేసి ఇంకో 3-4 నిమిషాలు అలా ఉడకబెట్టుకోండి. దీన్ని మెల్లగా తీసుకొని పచ్చిమిరపకాయలు రేపకుంటే వేసుకోండి. తర్వాత కొత్తిమీర వేసుకొని వేయించేసి దానిపైన డెకరేట్ చేయండి. నూనెలో వేయించుకునేవి ఒకసారి అంతా స్ప్రెడ్ చేసుకొని పైన ఇలా చక్రాల కోసుకున్న ఉల్లిపాయలు పైన డెకరేట్ చేసుకోండి. ఇది అమెరికాలో సాల్మన్ ఫిష్ అండి. ఇది ఫ్రై చేసి మనకి పప్పులో కానీ రసంలో కానీ తింటే చాలా బాగుంటుందండి. ఎమ్మీగా ఉంటుంది. ఇది నా రెసిపీ. ఇది కనుక మీరు నచ్చితే ట్రై చేయండి. ట్రై చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.